ఇదేంటి బ్రో, ఇంత అవమానించినా కేర్ చేయడం లేదు. బ్రతక నేర్చిన తెలివితేటలిష్క అప్పుడే ఏమైంది, ఇంకా ముందుంది. ఎన్ని అవమానాలు తట్టుకుంటుందో చూద్దాం. అంటే నువ్వు పాయిజన్ తీసుకున్నట్లు యాక్ట్ చేసావా? మై గాడ్ పారు, మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టేశావు. అట్లీస్ట్ ఇదంతా డ్రామా అని మాకైనా చెప్పాలి కదా. అక్కడంత స్పేస్ లేదు. అంత సింపతి డ్రామా వర్కౌట్ చేస్తే రుద్ర ఆ గంగని వదిలేసి నా దగ్గరికి వస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నా ప్లాన్ నాకే రివర్స్ అయింది. హాస్పిటల్కి వచ్చిన రుద్రకి నేను రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాను. ఆ ఇంటికి కోడలయ్యాక పెత్తనమంతా నా చేతుల్లోకి తీసుకుని ఆ శకుంతల దేవిని ఒక మూలను కూర్చోబెడతాను. కాబోయే భార్య దగ్గర లాయల్ గా ఉండాలనే ఉద్దేశంతోనే నీ దగ్గర పర్మిషన్ తీసుకుందామని వచ్చాను. కానీ అప్పటికే నీ అసలు రూపం బయటపడింది. అందుకే ఆ గంగ మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. వెంటనే రుద్ర గంగని తీసుకుని ఇంటికొస్తాడని తెలిసే మీకు కాల్ చేశాను. గంగని అపోజ్ చేస్తూ శకుంతల ఆంటీని రెచ్చగొట్టండి అంటే మీరేం చేశారు? ఆ గంగని సకల మర్యాదలతో ఇంట్లోకి ఆహ్వానించారు. వెరీ డిసప్పాయింటెడ్. శకుంతల అత్తయ్య గంగని అస్సలు అడుగు పెట్టనివ్వదని చెప్పాను కదా పారు. కానీ మీడియా వాళ్ళు రావడంతో ఎవరు మేం చేయలేకపోయాం. శకుంతల అత్తయ్యే హారతి పట్టాల్సి వచ్చింది. వాట్ ఎవర్. ఇప్పుడు ఆ గంగ ఆ ఇంట్లో కోడలి స్థానంలో పాతుకుపోయినట్టేగా. నాకు నో ఎంట్రీ అనే కదా. నో పారు, గంగను అసలు కోడలుగా యాక్సెప్ట్ చేయలేదు. మావయ్య గారు మాత్రమే తనని సపోర్ట్ చేస్తున్నారు. రుద్ర కూడా నార్మల్ గానే ఉన్నాడు. నిజానికి తనని ఆ ఇంట్లో పని మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారు అంటే నువ్వు నమ్ముతావా? నిజమా? అవును పారు, కలిసి భోజనం కూడా చేయనివ్వలేదు. నీ స్థాయికి మాతో సమానంగా కూర్చుని తినే అర్హత నీకు లేదు. రియల్లీ? అలా అయితే స్టిల్ ఐ హావ్ ఛాన్స్. శకుంతల ఆంటీ ద్వారా నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టొచ్చు. అవును. అవునరా, గంగ నా ఇంటి కోడలని నేను అంగీకరించాను. నువ్వు కూడా నీ భార్యని అంగీకరించాల్సిందే. ఇక మీ పెద్దమంటావా? తనేదో మొండితనం చూపిస్తుంది. తనకు కూడా వేరే ఆప్షన్ లేదు. తను ఇప్పటికైనా ఎప్పటికైనా మిస్సెస్ గంగా రుద్ర ప్రతాపే. అర్థమైందా రాజ్య? ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో. అవును, తన దారి తన్ని చూసుకోమన్నావు. గంగేముంది? తాళి చూపించి, మీరు నా భర్త, ఇది నా అత్తారిల్లు, మా అమ్మ నన్ను మీ చేతుల్లో పెట్టింది, నేనెక్కడికి వెళ్ళను అంది. తను కరెక్ట్ గానే అంది. నువ్వే దారి తప్పినప్పుడు ఈ డైలాగ్ గుర్తుపెట్టుకో. గుడ్ నైట్. ఓఎంజీ, వాటర్ కమింగ్. అంతా మీ వల్లే. ఇప్పుడు నేనేం చేశాను? నా ముగ్గు చెడిపోవాలన్నారు, అందుకే నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేనేదో క్యాజువల్ గా అన్నాను. కానీ మీ టంగ్ పవరింగ్ అలాంటిది. నా ముగ్గు చెరిగిపోతే నేను భోజనం కూడా చేయను. 2 గంటలు కష్టపడేశాను. సరే సరే, ఇప్పుడేంటి? ముగ్గు చెరిగిపోకూడదు అంతే కదా. ఉండు. ఇప్పుడు ఆ పైప్ నుంచి వాటర్ లీక్ అయి ముగ్గు దగ్గరికి వెళ్లి ముగ్గంతా చెరిగిపోతుంది. అప్పుడేం చేస్తుందో నేను చూస్తాను.
నువ్వెందుకు వచ్చావు? భర్త ఒక్కడే కష్టపడుతుంటే భార్య చూస్తూ ఊరుకుంటుందా? పారు, నువ్వు గంగని ఏడిపించాలని వాటర్ లీక్ చేశావు. అది కూడా దానికి ప్లస్ అయింది. చూసావా ఎంత ఈజీగా చేస్తుందో? భలే ఉందిరా మీ జంట. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే పొలం పనులు చేస్తున్న అచ్చమైన ముచ్చటైన జంటలా ఉన్నారా? ఏంటి అంకుల్ మీరు అక్కడ మట్టి రాసుకుంటే ర్యాషెస్ వస్తాయి, అలర్జీ వస్తుందని తెలీదా? గంగ అంటే లో క్లాస్ కాబట్టి తనకు అలవాటై ఉంటుంది. కానీ మన రుద్ర ఎఫెక్ట్ అవుతాడు కదా. ఏం కాదమ్మా, అయినా డబ్బులు ఖర్చు పెట్టి మరి స్పా సెంటర్స్ కు వెళ్లి మడ్ థెరపీ అని మట్టితోనే కదా స్కిన్ డిటాక్సింగ్ చేస్తారు. ఇది నేచురల్ గా జరుగుతుంది అంతే.